ముందుగా కొన్ని విశేషాలు చూసి కొన్ని వీడియోలు చూసిన తర్వాత ఈ చర్చలోకి వెళదాం. ఎస్సీ ఎస్టీలకు షాక్, ఉచిత విద్యుత్ కట్, నెలకు 200 యూనిట్ల లోపు వాడినా బిల్లు కట్టాల్సిందే, పాత బకాయిల పేరుతో గుండె లదిరేలా బిల్లులు, రైతులను అంటూ తాజాగా ఒక సాక్షిలో ప్రముఖంగా ఒక కథనం వచ్చింది. చెల్లించుకుంటే నిర్దాక్షిణ్యంగా మీటర్లు కూడా తొలగిస్తున్నారట. రాంభూపాల్ గారు, ఈ పరిస్థితి మీరు ఎప్పుడైనా ఊహించారా? ఎస్సీ ఎస్టీలకు రైట్, ఓకే, రాంభూపాల్ గారు వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం. రైతులను రోడ్డును పడేసావు, ధాన్య సేకరణలో వైఫల్యంపై సీఎం చంద్రబాబుపై జగన్ మండిపాటు, మద్దతు ధర కోసం రోడ్డెక్కిన రైతన్న, రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నిరసనలు, ధాన్యం కొనేవారు లేరంటూ రైతుల గగ్గోలు. మొన్న చూసాం మంత్రి నాదెండ్ల మనోహర్ గారు కోలవెన్నో అదే ఊరు అక్కడ కృష్ణా జిల్లాలో ఒక విలేజ్కి వెళ్తే రైతులు గగ్గోలుగా చెబుతున్నారు, ఏమిటి మాకు కర్మని. కానీ విశేషం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు పాపం ఈయన బిక్కదచ్చి అక్కడికి వెళ్ళి కాకినాడ సీపోర్ట్ని అక్కడ మొత్తం ఆ కాకినాడని భ్రష్టు పట్టించే పనిలో బిజీగా ఉన్నారు. రైతులు మాత్రం నానా పాటలు పడుతున్నారు. ఒక్కో ఈవీఎంలో 1500 ఓట్ల, వాటికి అంత సామర్థ్యం ఉందా అని సుప్రీంకోర్టు ఒక పిల్లో వ్యాఖ్యానించింది. ఈవీఎంలపై నిన్న మహారాష్ట్రలో కూడా ఆశ్చర్యంగా ఒక ఊళ్ళో మొత్తం ఇదేంది మేము వేసిన ఓట్లు ఏంది, ఇక్కడ జరిగింది ఏంటని వాళ్ళు సొంతంగా ఓట్లు వేసుకోవడానికి పోలింగ్ పెట్టుకున్నారట. సో దాని మీద పెద్ద గొడవ అయిందని వీడియోలు కూడా వచ్చాయి. అంటే ఈవీఎంల వ్యవస్థ మీద వస్తున్నటువంటి అనుమానాలు తీర్చకుండా ఎన్నికల కమిషన్ చేస్తున్నటువంటి నిర్వాకం అది మరింతగా సందేహాస్పదంగా వ్యవహరిస్తుంది. వారి చుట్టూ తిరిగే ఓపిక లేక రాజీ పడ్డా, హైకోర్టు నివేదించిన హోంమంత్రి అనిత బాధితుడు. అనిత పిటిషన్పై హైకోర్టు అసంతృప్తి, రాజీ కుదిరిందంటే చాలదు, ఏం పరిష్కారం కుదిరిందో చెప్పాల్సిందేనని హైకోర్టు వారు అన్నారట. ఆర్జీవీపై కఠిన చర్యలు తీసుకోవద్దు, పోలీసులకు హైకోర్టు ఆదేశం అంటూ మరో వార్తనిచ్చారు. ఈ నెల 9కి మళ్ళీ వాయిదా వేశారట. కాకినాడ డిప్యూటీ సీఎం పవన్కు సిపిఐ బహిరంగ లేఖ, కాకినాడ పోర్టును దెబ్బతీయడానికి కుట్ర జరుగుతోంది, రాజకీయ ప్రత్యర్థిపై కోపంతో పోర్టును నాశనం చేయాలనుకుంటున్నారని ఆ జిల్లాకు సంబంధించినటువంటి సిపిఐ నేత మధు వ్యాఖ్యానించారు. పోర్టును నమ్ముకుని 30,000 మంది కార్మికులు ఉన్నారు, వాళ్ళందరినీ గందరగోళం చేయమాకండి, పీడిఎస్ అక్రమ రవాణా చేస్తున్న వారిని కావాలంటే అరెస్ట్ చేసి జైలుకు పంపించండి, కానీ మొత్తం మీ ప్రయోజనాలకు దిక్కుమాలిన రాజకీయ ప్రయోజనాల కోసం కాకినాడ పోర్టును స్మగ్లింగ్ డెన్ అన్నట్లుగా ప్రచారం చేయమాకండి, అట్లా చూపిస్తుందంటూ సిపిఐ నేత వ్యాఖ్యానించారు. ఫాసిస్టు ప్రభుత్వానికి చెంపపెట్టు, కూటమి ప్రభుత్వ వేధింపులకు చెక్ పెట్టిన సుప్రీంకోర్టు అంటూ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ప్రకటన చేశారు. జూలై 1కి ముందు జరిగిన ఘటనలకు బిఎస్ఎన్ ఈ భారత న్యాయ సంహిత కొత్త చట్టం వచ్చింది కదా, అందులోని సెక్షన్ 111 వర్తించదంటూ ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. కార్యకర్తలకు అండగా ఉంటామని కూడా ప్రకటించారు. 22న సింధు పెళ్ళట. అలాగే బియ్యం దొంగల భరతం పడతాం, అక్రమాల కట్టడిపై మంత్రివర్గ ఉపసంఘం. మరి బియ్యం వ్యవస్థీకృత నేరాలుగా బియ్యం అక్రమ రవాణా చేస్తున్నారంట. ఓకే, మంచిదే, కానీ నాకు ఇక్కడ వచ్చిన సందేహం ఏమిటంటే మరి మిగతా వాటిని కూడా మరి వాగ్దానాలు ఉల్లంఘనగా సామూహికంగానే చేశారు కదా, మొత్తం ఆర్గనైజ్డ్గానే చేశారు కదా రకరకాల వాగ్దానాలు, వాటన్నిటినీ ఎందుకు చేయట్లేదు? ఉదాహరణకి ఒకసారి అంబటి రాంబాబు గారు దీని మీద ఏమన్నారో చూద్దాం. అలాగే బెదిరించి వాటా లాగేసుకున్నారని వైకాపా హయాంలో కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్ మీద అరబిందో వాళ్ళు కొనుక్కున్న దాని మీద ఏదో వివాదం సృష్టించి సిఐడికి అప్పచెప్పి మొత్తం నాశనం చేయడానికి ఏదో కుట్ర జరుగుతున్నట్టుంది. అసలు పని మానేసి నెలకు ఒక ఎజెండా తీసుకుని వీళ్ళు చేస్తున్న నిర్వాకాలు ఈ రకంగా ఉన్నాయి. అమరావతికి కొత్త కళ, 11,467 కోట్లతో రాజధాని పనులు ప్రారంభం అంట. ఈ పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి ఒక వ్యాఖ్య ఉంది కదా, అసలు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు లేవు, ఇవి లేవని. మరి దీనికి ఎక్కడి నుంచి వచ్చిందో వారితోటి మరి వారే చెప్తే బాగుంటుంది. మరి మిగతా అన్నీ వదిలేసి ఇది ఒక్కటే చేస్తారా ఏంటో ఆయన వీడియో కూడా చూద్దాం. ఇక తెలంగాణకు సంబంధించి చూస్తే ప్రభుత్వ వైఫల్యపై 7న ఛార్జ్షీట్ వేస్తామని హరీష్ రావు గారు చెప్తున్నారు. ఇక ఇంకోటి ఏమంటే రేవంత్ రెడ్డి గారేమో గత ప్రభుత్వం ఉద్యోగాల నిర్వాహకంలో గందరగోళం చేసిందని ఆయన ఎద్దేవా చేశారు. టీజీపీఎస్సీని భ్రష్టు పట్టించిందని కూడా ఆయన ఆరోపించారు. ఇక మనం వీడియోలు చూద్దాం. వీడియోల్లో మొదట ఈ రేషన్ బియ్యానికి సంబంధించి అట్లాగే పవన్ కళ్యాణ్ గారు చేసిన కొన్ని వ్యాఖ్యలు వాటిని చూసిన తర్వాత మిత్రులతోటి మాట్లాడించి మళ్ళీ అమరావతి దానికి వెళదాం. కనెస్టర్ వెజల్ పేరు, దానిలో 42,500 మెట్రిక్ టన్నులు ఆల్రెడీ పట్టాభి ఆదుల వాళ్ళు లోడ్ చేశారు, దాన్ని ఎగుమతి చేయబోతున్నారు నైజీరియాకి. దీనిలో టోటల్గా పీడిఎస్ రైస్దే నేను ఆరోపణ చేస్తున్నా. పవన్ కళ్యాణ్ గారు, నాదెళ్ల మనోహర్ గారు
మళ్ళా వెజల్లో వెళ్ళండి, సీజ్ ది షిప్ అని చెప్పండి. శభాష్. పయ్యవులు కేసులు గారి బియ్యంకుడిదైనా కూడా బ్రహ్మాండంగా పట్టుకున్నారా. నిజమైన నిజాయితీ పరులు, సిన్సియర్. సినిమాల్లోనే కాదు ఆయన హీరో, ఇక్కడ కూడా హీరే అని అనుకుంటారు. అంతేగాని కలెక్టర్ సీజ్ చేసింది మళ్ళీ వెళ్ళి పట్టుకుని సీజ్ ది షిప్ అని అంటాం కంటే అది జోక్. చిత్రంగా మనోహర్ గారు పట్టుకొని కేసులు పెట్టి అధికారులకి చెప్పినా కానీ, అటు పోలీస్ కానీ, రెవెన్యూ కానీ, సివిల్ సప్లైస్ కానీ యాక్షన్ చాలా నామమాత్రంగా తీసుకుంటా ఉన్నాను. జరుగుతుంది వేరు, మన యాక్షన్స్ దాని కాన్సిక్వెన్సెస్ సరిగ్గా వీళ్ళు సహకరించట్లేదు. ఇందాక లోపలికి వెళ్ళి కూర్చుంటే నన్ను ఎంత సహకారం లేదంటే నాకే యాజ్ అ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నాకే సహకరించాల ఇక్కడున్న ఈ ఏమో పోర్ట్ అధికారులు. రైట్.